వైసీపీ దేనికి భయపడినటువంటి ఒక పార్టీ అని, మేము సింహంలా సింగిల్గా వస్తున్నామని, అలానే రానున్నటువంటి యొక్క ఏదైతే కౌంటింగ్ డే తర్వాత తమ సత్తా చూపిస్తామని, అసలుకి ఓటింగ్ అయ్యేదాకా అంటే మే 13 దాకా కూడా అసలుకి 175కి 175 అంటూ మాట్లాడినటువంటి ఒక వైసీపీ, బ్యాలెట్కి భయపడుతున్న వైసీపీ అసలుకి ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్ను కూడా ప్రత్యేకంగా ఓన్లీ బ్యాలెట్ ఓటింగ్ పైన దృష్టి పెడుతూ సజ్జల చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ కావచ్చు, జూమ్ కాల్ కావచ్చు, ఇప్పుడు సంచలనం కింద మారింది. అయితే బ్యాలెట్కి ఎందుకు భయపడుతుంది వైసీపీ, బ్యాలెట్ అంటే భయం ఎందుకు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సింహంలా సింగిల్గా వస్తున్నాం, పొత్తులతో మీరు అందరు కలిసినా సరే అది వేరు, సింహంలా సింగిల్గా వచ్చి 175కి 175 అని మాట్లాడుతూ చాలా మేకపోతు గాంభీర్యం చూపించినటువంటి ఒక జగన్ కావచ్చు, వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా కావచ్చు, వాళ్ళు ఆఖరికి ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ జరిగే ముందు దాకా కూడా వాళ్ళతో ఆ ధీమాను చూసాం మనం. అయితే ఎప్పుడైతే బ్యాలెట్ ఓటింగ్ జరిగిన తర్వాత ఆ సాయంత్రం నుంచి వాళ్ళలో కొంత భయం కనిపిస్తుంది, వణుకు కనిపిస్తుంది, ఇవన్నీ చూసాం మనం. అయితే ఎప్పుడైతే జగన్ కూడా ఫారెన్కి వెళ్ళే ముందు రోజు కూడా తన మాట ఏంది, అప్పటిదాకా 175కి 175 అని అతను 151 కన్నా వస్తాయి అన్నట్టు ఐపాక్ సంస్థకు ఆయన చెప్పడం అదేందో అర్థం కాదు. వాస్తవం చెప్పాలంటే ఐపాక్ టీం వల్లే ఈయనకి జ్యోతిష్యం చెప్పాల్సింది, కానీ ఐపాక్ టీంకి ఇతను చెప్తాడు 151 వస్తుందని చెప్పేసి. అయితే బ్యాలెట్ అంటే ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు సజ్జల చేసిన కామెంట్స్ అంతా కూడా బ్యాలెట్కి సంబంధించినటువంటి ఒక రిజర్వ్ అయిన బ్యాలెట్ ఓట్ల మీదే చాలా దృష్టి పెట్టారు. బ్యాలెట్ ఓట్ తీసేస్తే ఇంకా కోట్లలో ఉండే ఓట్ల గురించి వీళ్ళ పెద్ద దృష్టిగా ఏం కనిపిస్తలేదు. సో అసలుకి సజ్జల చేసిన కామెంట్స్ కావచ్చు, బ్యాలెట్కి ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు? భయం ఎందుకు? పోస్టల్ బ్యాలెట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా పెద్ద ఎత్తున పోలయ్యాయి. ఏది 5,40,000 ఓట్లు నీకు పోస్టల్ బ్యాలెట్లోనే వచ్చాయంటే ఇవాళ వీళ్ళకి ఇక తడిసిపోతాను. ఏంటి అదంతా తమ వ్యతిరేక ఓటు. ఇన్నాళ్ళు ఉద్యోగుల్ని అణిచివేశాం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కనీసం 1వ తారీఖు ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళ పరపతిని దెబ్బతీశారు, ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు పుట్టకుండా చేశారు, వాళ్ళ ఈఎంఐలు జంప్ అయ్యేటట్టుగా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి వాళ్ళకి 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళు ఏదో చెల్లో విజయవాడకు పిలిపిస్తే ఆ టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టారు, వాళ్ళని లిక్కర్ షాపుల ముందు కాపలాకి పెట్టారు, ఒక 24 యాప్లు ఇచ్చి వాటిని రోజు అప్లోడ్ చేయమంటారు, బాత్రూంల ఫోటోలు కూడా తీసి వాటిలో అప్లోడ్ చేస్తూ ఉండటము, నాడు నేడు అనే స్కామ్ చేసి ఆ సిమెంట్ బస్తాలు అవన్నీ అమ్ముకుని అవన్నీ కూడా వీళ్ళని బాధ్యులను చేసిన పరిస్థితుల్లో హెచ్ఎంలకి గుండెపోటు వచ్చి చనిపోయిన పరిస్థితి. ఈ అణిచివేత, ఈ అసంతృప్తి, ఈ తిరుగుబాటే నీకు ఈ పోస్టల్ బ్యాలెట్లు దేశంలో కాదు అసలు ఏ రాష్ట్రంలో ఇన్ని పడల. 5,40,000 ఓట్లు పడ్డాయంటే ప్రతి నియోజకవర్గంలో ఇవాళ ఒక్కొక్క పార్లమెంటుకు చూసుకుంటే 25,000 ఓట్లు పడ్డాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,000 ఓట్లు ఉన్నాయి. జనరల్గా నీకు తంపింగ్ మెజార్టీలు వచ్చే కొన్ని నియోజకవర్గాలు వదిలేస్తే ఎక్కువ నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా ఎంత ఉంటుంది? 1000, 1,500, 3,000 ఉండే ఓట్లు ఉంటాయి. ఆ మెజారిటీతో గెలిచే సీట్లని వీళ్ళు ప్రభావితం చేసే పరిస్థితి. ప్రతి అసెంబ్లీలో 3,000 పోస్టల్ బ్యాలెట్ అంటే వీళ్ళకి బొట్లు పడుతుంది. అందుకే అన్నమాట. ఏది ఇక ఇంటికి వెళ్ళిపోయాం, ఇక ఓడిపోయాం అనే ఒక నిర్ధారణకు వచ్చేది దీనివల్లే. ఓకే. కాకపోతే మొరాలిటీ దెబ్బతినకుండా కౌంటింగ్కి మళ్ళీ ఏజెంట్లు దొరకరేమో అనే భయంతో శ్రేణుల్లో భరోసా నింపటం కోసం ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సీఎం గారు ఏంటంటే ఐపాక్ వాళ్ళకి భరోసా పెంచుతున్నారు. అవును, యాక్చువల్గా అయితే ఐపాక్ టీం వల్లే సార్ మనం చేసినటువంటి ఒక పని ఖచ్చితంగా మీకు ఈసారి 170 రావాలని చెప్పి చెప్పాల్సిన వాళ్ళకి ఈయన జ్యోతిషం చెప్తున్నాడు 151 కన్నా వస్తుందని చెప్పి. అంటే ఒకళ్ళకొకళ్ళకి భరోసా, ఏది ఒకళ్ళకొకళ్ళని ఊరడించుకోవటం.
ఇప్పుడు నీకు కన్నీళ్ళు వస్తున్నాయి, నాకు ఆల్రెడీ దారులు కడుతుంది, నేను నిన్ను తుడవాలి, అప్పుడు నువ్వు నన్ను తుడుస్తావు. ఇదేంటి ఇప్పుడు పరస్పరం క్విడ్ ప్రోకో, ఇది కూడా ఏది కన్నీళ్లు తుడవటం కూడా క్విడ్ ప్రోకో, నీది నేను తుడుస్తాను, నాది నువ్వు తుడవమని. ఇవాళ ఐప్యాక్ కన్నీళ్ళు ఆయన తుడిస్తే ఆయన కన్నీళ్ళు ఐప్యాక్ తుడవాలా? అది కాదు. ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ? సజ్జలు కూడా అన్నారు డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం ఖాయం అన్నాడు. అంతకుముందు బొత్స సత్యనారాయణ అసలు మేమంతా ఏర్పాట్లు చేస్తున్నాం, షామియానాలు వేస్తున్నాం, టెంట్లు గింట్లు అన్నాడు. రఘురామకృష్ణరాజు ఏమన్నాడు? పిచ్చాసుపత్రిలో ప్రమాణమా అన్నాడు. ఇప్పుడు అది ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసేది ప్రోటోకాల్ కదా, సాధారణ పరిపాలనా శాఖ. ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం, భరోసా పెంచే యత్నం. కౌంటింగ్ ఏజెంట్లు కూర్చోండిరా నాయన, అప్పటిదాకా మళ్ళీ లేచిపోయారు. పోలింగ్ నాడు ఎలా అయితే ఏజెంట్లు పత్తా లేకుండా పోయారో కొన్ని చోట్ల వదిలేసిపోయారో, అట్లా రేపు కౌంటింగ్ కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయంతో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు బ్యాలెట్ అంటే ఎందుకు భయపడ్డావు? కారణం నువ్వే కదా. ఇది నువ్వు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నువ్వు చేస్తానన్నది చేయలేకపోయావు, నీకు చేత కాలేదు, చేత కాకపోగా చండాలం చేశావు, దోచేశారు. ఏది వాళ్ళ సొమ్ము తినేశారు, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము, ప్రజల సొమ్ము వీళ్ళు ఏం చేశారు? గంప గుత్తగా స్వాహా చేసిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఏం చేశారు? తిరగబడ్డారు. నువ్వు పోస్టల్ బ్యాలెటే కాదు, ఇప్పుడు ఏది 5,40,000 మనం ఆ వెల్లువు కాదు, ఇక్కడ వెల్లువు చూడు, ఈవీఎం. అవును, బ్యాలెట్ అంటే భయం కాదు, ఈవీఎం అన్నా భయమే. ఈవీఎం అంటే భయం అయితేనే కదా నాలుకేసి కొట్టింది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో ఈవీఎం ఎందుకు నాలుకేసి కొట్టాడు? భయమేగా. ఈవీఎంలో తెలుగుదేశంకి ఓట్లు పడ్డాయి, ఆ పగలు అందుట నుంచి బయటపడ్డ ఓట్లు చూసావు కదా, ఆ స్లిప్పులన్నీ. 30 ఓట్లు పోలైతే 24 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడ్డాయి. సో దీంట్లోనే 30 ఓట్లలోనే మనకి ఇక్కడ అంటే ఏ పార్టీకి ఎన్ని వస్తుంది అనేది ఇక్కడ అర్థమైపోయింది. సో దానివల్లే ఈవీఎం బద్దలు కొట్టుంటాడేమో అని. అంటే సైకిల్ గెలుస్తోందన్న భయం. అవును. ఏది కూటమి గెలుస్తోందన్న భయం అన్నమాట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ ప్రజలంతా కూడా 80% పడ్డది. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి 51% ఎంత వచ్చాయి, తెలుగుదేశంకి 40% వచ్చాయి, 10% తేడా ఉంది. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. తెలుగుదేశంకి 50% ఓట్లు పడుతుంటే ఇతనికి 40% పడితే గొప్పగా ఉన్న దీంట్లో రేపటి ఫలితాలు తారుమారయ్యాయి. నేను ఇన్నాళ్ళు డెవలప్మెంట్ రివర్స్ చేశాను, నేను ఇన్నాళ్ళు వెల్ఫేర్ని రివర్స్ చేశాను, 130 స్కీములు రద్దు చేశాను, 130 బటన్లు నొక్కాను, ప్రజలను 2 బటన్లు నా కోసం నొక్కరా అన్నావు, వాళ్ళు నొక్కారు. ఏది బాగా నొక్కారు. ఆ బటను సైకిల్కే, ఈ బటను సైకిల్ గ్లాసుకే. ఇట్లా నొక్కిన దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఈ భయం, బ్యాలెట్ చూస్తే భయం, ఈవీఎం చూస్తే భయం. అంటే నిన్ను చూస్తే నీకే భయం, నీ నీడనే నువ్వు చూసి దడుచుకునే పరిస్థితి ఇవాళ ఒక ఫోబియాగా మారింది. చెల్లెళ్ళంటే భయం, తల్లంటే భయం, పార్టీలో ఎమ్మెల్యేలను చూస్తే భయం, ఎంపీలను చూస్తే భయం. భయం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా భయం ఎందుకు వస్తుంది? అసమర్థత నుంచి వచ్చేదే భయం. నీపై నీకు నమ్మకం లేని నుంచి వచ్చేదే భయం. అదే కదా భయం. నువ్వు తప్పుతానన్న భయం నీకు ఎప్పుడు వస్తుంది? పరీక్ష నువ్వు సరిగ్గా రాయకపోతే నువ్వు తప్పుతానన్న భయం వస్తుంది. పరీక్ష నువ్వు బాగా రాసావనుకో, భయపడతావా? లేదు. నాకు డిస్టింక్షన్ వస్తుంది అనుకుంటావు, 90% నేను కొడతానన్న విశ్వాసంతో ఉంటావు. నువ్వు సరిగ్గా చదవలేదు, సరిగ్గా రాయలేదు కాబట్టి నీకు భయం. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు బ్యాలెట్కి. ఎందుకండి అంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పాలన చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాళ్ళకి ఏం చెప్పాడో అది చెయ్యకపోగా తప్పుడు పనులు చేశాడు, వాళ్ళని జైళ్ళకు పంపాడు, అక్రమ నిర్బంధాలు చేశాడు, అణిచేశాడు, ప్రశ్నించే గొంతునే కాలరాశాడు. మీడియాపై అణిచివేత, ప్రజా సంఘాలపై అణిచివేత, ఉద్యోగ సంఘాలపై అణిచివేత, ప్రతిపక్షాలపై అణిచివేత మనం చూసాం. ఇవాళ ఏం జరిగింది? రివర్స్.
తారుమారైపోయింది. ఏంటి, అందరూ ఏకమయ్యారు, తిరగబడ్డారు, కుటుంబంలో తిరగబడ్డారు, చెల్లెళ్ళు, తల్లి, పార్టీలో తిరగబడ్డారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం తిరుగుబాటు. అందరూ కలిసి తిరగబడ్డ పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్షుడు ఏమయ్యాడు, రాజపక్సే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన యొక్క అభ్యర్థులు కానీ మంత్రులు కానీ పరార్. అయితే మనం ఇక్కడ చూస్తే సార్, ఏవైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు కావచ్చు, లేదా నార్మల్గా సాదాసీదా అన్నట్టు ఓట్లు ఏదైతే ఇవి ఓట్లు వస్తున్నాయో వాటికి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అంటే, ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో వీళ్ళంతా పూర్తిగా ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వానికి మనం మద్దతు ఇస్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది పోస్టల్ బ్యాలెట్లు. ఎందుకంటే వాళ్ళు పూర్తి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ నార్మల్ ఓటింగ్ వచ్చేసరికి వాళ్ళకి సంక్షేమ పథకాలు కొన్ని కావచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక కొంత లబ్ధి పొందితే కూడా వాళ్ళకి ఏదైనా సరే ఓటేసే అవకాశం ఉంది. అయితే నిజమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఎంచుకునే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవగాహన ఉంటుంది కాబట్టి. ఏమంటారు? ఇక్కడ ఒకటే అవగాహన, చదువుకున్నాడికి అదే అవగాహన, చదువు లేనాడికి అదే అవగాహన. ఏంటి, ఈ ప్రభుత్వం అవసరమా, అవసరం లేదా, ఇతన్ని ఉంచాలా, దించాలా, ఇదే ఇప్పుడు ఇవాళ అజెండా. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచాలా, దించాలా అనే దీంట్లో వాళ్ళది అదే ఓటు, వీళ్ళది అదే ఓటు. ఓటులో తేడా ఏమీ లేదు. కారణం ఏంటి, బాధల్లో తేడా లేదు కదా, హింసింపబట్టంలో తేడా లేదు కదా, వేధింపబట్టంలో తేడా లేదు కదా. ఉద్యోగులు అదే బాధలు, అదే వేధింపులు, అదే హింస ఎదుర్కొన్న దాంట్లో వాళ్ళు అంత ఫ్లడ్ అయింది. 5 లక్షల పైచులకు ఓట్లు వాళ్ళు గుద్దారు. ఇక్కడ కూడా అదే కదా, సామాన్య ప్రజలు. ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులా? అరే ఇన్ని వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులా, జనసేన కార్యకర్తల మీద కేసులా? ఎవరిని కదిలిచ్చినా నీ మీద ఎన్ని కేసులు, నా మీద ఇన్ని కేసులు, ఇది కదా డిస్కషన్. చంద్రబాబే చెప్పాడు కదా, ఏదో మీటింగ్లో మహానాడులోనో దేంటోనో, నా మీద 23 కేసులు ఉన్నాయంటే లోకేష్ లేచి నా మీద 22 అన్నాడు. దెందులూరు ప్రభాకర్ మీద 44 కేసులు అంట, అయ్యన్నపాత్రుడి మీద 17 కేసులు అంట. ఇట్లా వీళ్ళే కాదు, ప్రజల పైన కూడా అదే పరిస్థితి. అవును, టీడీపీకి సంబంధించి కూడా దాదాపు 70,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక్క విశాఖలోనే 125 మంది జనసేన కార్యకర్తలను జైలుకి పంపారు. ఒక్క విశాఖలో ఒక్కరోజు ఎయిర్పోర్ట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినందుకు 52 ఇళ్ళు కూల్చేశారు అక్కడెక్కడో. వాళ్ళకి ప్లీనరీకి ఇళ్ళు ఇచ్చినందుకు, ప్లీనరీకి భూములు ఇచ్చినందుకు. ఇంత అణిచివేత, ఇంత నిర్బంధం మీద తిరుగుబాటు. ఈ పోస్టల్ బ్యాలెట్, ఆ ఈవీఎంస్లో 82% ఓట్లు అన్నమాట. ఈ వెల్లువలో వైసీపీ కొట్టుకుపోతుంది. అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ చూసుకుంటే దాంట్లో వాళ్ళు చాలా చక్కగా ఎవరైతే సజ్జలను సూచనలు చేశారు. మనకు కానిది కానీ, లేదా ఇది రూల్ ఉంటుందా లేదా అనేవాడు మనకొద్దు, ఏదైనా సరే తెగించి ఆ ఓటు మనది అనిపించుకున్నట్టోడే మనకు కావాలి అని చెప్పేసి. అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ల మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదో యుద్ధం చేయబోతున్నారని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. కానీ నార్మల్గా ఉన్నటువంటి ఒక ప్రజల ఓటింగ్ దాని మీద ఏదైనా చేసే అవకాశం ఉందంటారా? యుద్ధమే. ఇంక అందులో యుద్ధానికి సిద్ధమా అని అన్నాడు కదా, సిద్ధమా అన్న ఆ పిలుపు, ఆ సభలు మీరు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చగొట్టారో, ఆ సిద్ధమా సభలకు వచ్చినటువంటి ఆ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్నే కొట్టిన పరిస్థితి. అక్కడ అసలు కటౌట్లు పెట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ కటౌట్లు పెట్టి బాక్సింగ్ రింగులతో గుద్దిచ్చిన పరిస్థితి. వాళ్ళు యుద్ధం, ఏది పోలింగ్ నాడు యుద్ధం, పోలింగ్ తర్వాత హింస యుద్ధమే, రేపు కౌంటింగ్ నాడు యుద్ధమే, కౌంటింగ్ అనంతరం యుద్ధమే అన్నమాట. ఎందుకంటే ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ హింస విధ్వంసాల పైన ప్రజలు తిరగబడ్డారు. ఇవాళ ప్రజలతో యుద్ధం జగన్మోహన్ రెడ్డి చేస్తోంది. ప్రజలే ఇవాళ అతన్ని యుద్ధ ఖైదీగా నిర్బంధించే పరిస్థితి. రేపటి ప్రజాయుద్ధంలో, ప్రజల బందికానాలో యుద్ధ ఖైదీ జగన్మోహన్ రెడ్డి. సో అందుకే పోస్టల్ బ్యాలెట్కి భయపడుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇందాకేదో రూల్స్ వద్దు అని అన్నాడు సజ్జల. అసలు మీరు బాగా ఢీ కొట్టండి ఎవరినైనా సరే అంటే నో రూల్స్, ఓన్లీ రూలింగ్. వాళ్ళు అసలు
వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విని, ఏమని ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, రూల్స్ వద్దు అని. మనకు ఒకప్పుడు రూల్స్ ఉన్నాయా వాళ్ళు ఉండటానికి? ఈ 5 ఏళ్ళుగా రూలే లేదు. 5 ఏళ్ళుగా నో రూల్సే కదా. కొత్తగా వాళ్ళు అసలు రూల్స్ లేనాళ్లే వైసీపీ వాళ్ళు కదా. ఇంకా వాళ్ళే వైసీపీ వాళ్ళకి ఈయన నో రూల్స్ అని చెప్పేసరికి అదో పెద్ద జోక్ అయిందనమాట. ప్రజలు తెస్తారు ఏది, రూల్స్ లేనాళ్ళకి ప్రజలే రూల్స్ పెడతారు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బ్యాలెట్ ఓటింగ్ పైనే భయం ఎందుకు వైసీపీకి అనే దానికి మాత్రం ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే బ్యాలెట్ ఓటింగ్తో కౌంటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి హింస పొద్దున్నే స్టార్ట్ అవ్వబోతుందా, లేకపోతే ఏం చేయబోతున్నారు, వీళ్ళ వ్యూహం ఏంటి అనేది జూన్ 4వ తారీఖు దాకా అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే. నమస్తే.